మీరు కనుక యాదాద్రి చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచనలు ఉంటే కనుక రాబోయేటువంటి 5 నుంచి 10 సంవత్సరాలు ఎక్కడైనా సరే మీరు ఒక 5 years యాదాద్రి అండ్ యాదాద్రి సరౌండింగ్ ఒక 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ రేడియస్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఒక 5 to 10 years వెయిట్ చేయగలిగితే మాత్రం రియల్ ఎస్టేట్లో మంచి గ్రోత్ చూడొచ్చు, మంచి రిటర్న్స్ని మీరు తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మెట్రో ఉప్పల్ నుంచి దగ్గర మనకి యాదాద్రి టెంపుల్ వరకు కూడా ఎక్స్పాండ్ జరుగుతూ ఉంది. ఘట్కేసర్ నుంచి ముందుకు గనక మనం వెళ్తే ఎయిమ్స్ కాలేజ్ వరకు కూడా మనకి చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో భువనగిరి గురించి మనం మాట్లాడాలంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. మౌంటైనింగ్ చేసే వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. అది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ ఇప్పుడు మనకి. దాని తర్వాత చూసుకుంటే మనకి ఏదైతే ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ ఉందో అది కూడా మనకి యాదాద్రి మీద నుంచే ఉంది. అవుటర్ రింగ్ రోడ్ రావడం, తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే రిజర్వేర్లు రావడం, పెద్ద మనకి ఇంకోటి ఏంటంటే టూరిస్టులు రావడానికి ఇష్టపడుతున్నారు. ఆ సరౌండింగ్లో ఉండడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి మనకి ఆ ఏరియాలో అండ్ ఆ ఏరియా చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి.